సేవేజెస్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 21 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీ 2012 మూవీ అంట గైస్. కాకపోతే మూవీ అయితే అలా లేదనమాట. మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, అవి అయితే మెంటల్ గా డిస్టర్బ్ చేస్తాయి. నాకు అనిపించింది మూవీలో అయితే లిటిల్ బిట్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ స్టైల్ ఉంటుంది అనమాట. అంటే అప్పుడు మూవీస్ కదనమాట, ఇప్పుడు మూవీస్ లో స్టైల్ అయితే చాలా వరకు ఉంటుంది. మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి గైస్, అవి అయితే లిటరలీ క్రూషియల్ గా ఉంటాయి. ఈ సీన్స్ గైస్ లిటరలీ 2012 లో తీశారు. చెప్పాలి అంటే చాలా గ్రేట్ అనమాట. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ గైస్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. మూవీ రన్ టైమ్ 2 అవర్స్ అండ్ 21 మినిట్స్ ఉంటుంది. ఈ స్టోరీకి అంత రన్ టైమ్ అయితే అనవసరం గైస్. నాకైతే చాలా లాగ్ చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఎంగేజింగ్ గానే ఓకే అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మూవీలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు గైస్. అయితే వాళ్ళిద్దరికి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి, ఆ సమస్యని వాళ్ళు ఎలా తీర్చారు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, చాలా సీన్స్ అయితే డిస్టర్బ్ చేస్తాయి. కొన్ని సీన్స్ అయితే గైస్ లిటరల్లీ బ్రూటల్ గా ఉంటాయి. ఇంకా మూవీలో బీజిఎం గైస్, బీజిఎం కూడా కొంచెం బాగుందన్నమాట. నాకైతే కొన్ని సీన్స్ అయితే చాలా బాగా నచ్చింది. మూవీలో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గైస్ కొంచెం బాగుంటుంది. అక్కడ ఫైట్స్ కావచ్చు, అక్కడ ఇంటెన్సిటీ కావచ్చు, కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. నాకైతే మూవీ మొత్తం మీద లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఎంగేజింగ్ గా, కొంచెం ఇంటెన్సిటీ గా ఉంది గైస్. మూవీ స్టార్టింగ్ మొత్తం ఏంటంటే ఒక చిన్న స్టోరీ పట్టుకొని దాన్ని లాగ్ చేస్తా ఉంటారు అంతే. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం బ్రూటల్ గా చూపిస్తారు గైస్. అంతకుమించి ఇంకేముంటది మూవీలో. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ గైస్ 2012 మూవీ కాబట్టి ఓకేలాగా ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్ అంతే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.